ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వాల్ టైల్స్ వర్క్ స్టార్ట్ చేసాం మనమా. వాల్ టైల్స్ క్లాడింగ్ వర్క్ స్టార్ట్ చేసినాము. వాల్ టైల్స్ రేట్ ఏమి, దాన్ని ఎలా వర్క్ ఎలా చేస్తారో ఏంటనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ 5 minutesలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎవరు వీడియో క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన మానిటైజేషన్కి దగ్గరగా ఉన్నాం మనము. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరు ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో వీడియోలో పోదాం. ఓకే స్టార్ట్ కరా స్టార్ట్. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చి స్కర్టింగ్. అది ఏమన్నా ఉంటే ప్యాకింగ్ క్లియర్గా ప్యాక్ చేసుకోవాలి. మన మేసన్ వచ్చి చాలా స్కిల్ పర్సన్, క్లియర్గా వర్క్ చేస్తాడు. मिस्टर क्या नाम है आपका? कार्तिक का एक लाइक कीजिए प्लीज़. अच्छा प्रोफेशनल फिटर मेरा कार्तिक. చూడండి ఫ్రెండ్స్, వాల్ టైల్స్ ఇమారే మనము 4 feetకి వాల్ టైల్స్ వేస్తాము. చూడండి ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? ఇది వచ్చి రేట్ వచ్చి మీకు 36 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. 36 పడుతుంది. కొంచెము గుజరాత్ నుంచి తెప్పించాము ఇది టైల్స్. చాలా కాస్ట్లీ టైల్స్ ఇది వాల్ టైల్స్. తర్వాత మనం ఇదంతా వర్క్ అయిన తర్వాత క్లియర్గా చాలా వైట్గా క్లీన్ చేసుకున్నామంటే క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైట్ మల్లెపూలాగా ఉంది చూడండి. ఓకేనా? ఇప్పుడు మన ఫిట్టర్ మిస్టర్ కార్తిక్ ఎట్లా అప్లై చేస్తాడు ఏంటనేది మీకు చూపిస్తాను. ఓకే, కటింగ్ అంతా ఫస్ట్ అంతా క్లియర్గా ప్యాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, ఇది టైల్స్ మనము కుసన పెట్టేసామంటే, ఇది టైల్స్ ఉంది కదా, టైల్స్ కుసన పెట్టిన తర్వాత ప్యాక్ చేయడానికి కుదరదు. ఓకేనా? దానివల్ల సో మనము ముందరే అంతా క్లియర్గా స్కర్టింగ్ ప్యాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మన తమ్ముడు చేస్తున్నాడు కార్తిక్, క్లియర్గా ప్యాక్ చేసుకోవాలి. స్కర్టింగ్ క్లియర్గా ప్యాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లాస్టింగ్ అయిన తర్వాత టైల్స్ ముందర మనము అతికించే ముందర ఈ మారే సిమెంట్ టైల్స్కి అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఎలా అప్లై చేస్తారన్నది. ఇది వాల్ టైల్స్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ముందరే అంతా నీట్గా ప్లాస్టింగ్ చేసుకుంటాడు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే టైల్స్ పైన సిమెంట్ గెస్సి అంటారు. చూడండి ఎగ్మెంట్ దికబా సిమెంట్ గెస్సి ఇట్లా అంతా అప్లై చేసుకొని అలాగ చూడండి ఫ్రెండ్స్ ఈ మారే కుసన పెట్టడం జరుగుతుంది. ఓకేనా? చూసారా? సింపుల్. ఏమంటే మనం ముందర క్లియర్గా ప్లాస్టింగ్ చేసుకోవాలి. ప్లాస్టింగ్ చేసుకున్న తర్వాత టైల్స్కి సిమెంట్ గెస్సి అనేది అప్లై చేస్తాడు. అప్లై చేసుకున్న తర్వాత క్లియర్గా కుసన పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈ మారే క్లియర్గా వాల్ టైల్స్ క్లియర్గా చాలా అందంగా ఉంటుంది. ప్యాసేజీలంతా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్. అన్ని బిల్డర్స్ ఈ మారే ప్యాసేజీల్లో టైల్స్ వేయడం జరుగుతుంది. మీకు ఎలాగుంది ఏంటనేది ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కార్నర్స్ ఇది ఉంది కదా, ఇది బీడింగ్ అంటారు. బీడింగ్ వేసినామంటే చాలా అందంగా బాగా స్ట్రెంత్గా పట్టుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ కన్స్ట్రక్షన్లో ఎలాగ చేస్తారో ఏంటనేది ఒక కామెంట్ చేయండి. ఇది వచ్చే స్టార్టింగ్ ప్రైస్ 22 రూపీస్ నుంచి 36 రూపాయల వరకు ఉంది. 36 రూపీస్ వరకు ఉంది.
స్టార్టింగ్ ప్రైస్ 22 రూపీస్ నుంచి 36 రూపాయల వరకు ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మంది రాజస్థాన్ నుంచి తెప్పించాము టైల్స్, కొంచెం కాస్ట్లీ టైల్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ప్యాసేజీలంతా చాలా క్లియర్గా, కొంచెం లైటింగ్ తక్కువ ఎందుకంటే లోపల ఉన్నాం కాబట్టి. చూడండి చాలా క్లియర్గా కనపడుతుంది, చూడడానికి అందంగా రాయల్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎలాగుందో ఏంటనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.